హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే పిల్లల కోసం ఫ్రైడ్ రైస్ చేశాను, ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇది చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేశాను. మా మదర్ లేరనమాట. సో మా మదర్ బయటకు వెళ్తే పిల్లలకి తినిపించడానికి నాకు చాలా కష్టం. అందుకని చెప్పేసి ఈజీగా ఉంటుంది, వాళ్ళకి కూడా కొత్తగా ఉంటుందని ట్రై చేశాను. ఇందులో నేను కారం అనేది ఎక్కువ సాస్లు కూడా వేయలేదు, ఎందుకంటే పిల్లలు తింటారని చెప్పేసి ఏదో అలా ట్రై చేశాను. కానీ సక్సెస్ఫుల్గా ఇద్దరు పిల్లలు తిన్నారు, దానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఇంట్లో ఏం లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఏం లేదండి, ఫస్ట్ ఎగ్స్ అనేది బ్రేక్ చేసుకొని ఆయిల్లో సాల్ట్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే పెప్పర్ పొడి కూడా వేసుకోండి. పిల్లల కోసం కాబట్టి నేను వేయలేదు. సాల్ట్, పెప్పర్ పొడి, కొంచెం పసుపు, ఈ 3 వేసి ఎగ్ని కొంచెం రోస్ట్ చేయండి. ఎక్కువ కాకుండా కొంచెం రోస్ట్ చేస్తే సరిపోతుంది. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్, తర్వాత మీ దగ్గర ఏవైనా వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసి చక్కగా వాటిని కొంచెంసేపు కుక్ చేయండి, ఫ్రై చేయండి. ఫ్రై చేసినాక దానిలో మనం లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా వేసేసుకోవచ్చు, లేదా అప్పుడే వండిన రైస్ అయినా వేసుకోవచ్చు. సో పిల్లలకు కాబట్టి అప్పుడే వండిన రైస్ వేస్తే బాగుంటుంది. సో ఇందులో ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం సాఫ్ట్గా అవడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రైస్ని వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కలిపి కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని దించిస్తే సరిపోద్ది. ఇదిగోండి నేను తయారు చేసిన ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్ట్గా వచ్చింది. ఎలాంటి సాస్లు కూడా యూస్ చేయలేదు. సో ఇంట్లో మనం హెల్తీగా కావాలంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.